హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు, హస్బెండ్ ఆఫ్ మైథిలి. ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. డొక్కలో ఒక్కటి గుద్ది దవడలు పట్టుకున్న ఇక్షు చేయి వదిలించుకొని, నువ్వేం చేసినా పడుండడానికి నేనేం నీకు తాలి కట్టిన పెళ్ళాన్ని కాదురా, నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కాంట్రాక్ట్ పెళ్ళాన్ని. నీ తొక్కలో ప్రతాపం నా దగ్గర చూపించకు అంది విసుగ్గా. ఏంటి నీకింత బలుపు? డబ్బుల కోసం పరాయివాడి పెళ్ళంగా వచ్చిన దానివి నీకెందుకే ఇంత పొగరు అని చిరాగ్గా అంటుంటే, చూడు బాస్, నీకు నా అవసరం ఎంతుందో నాకు డబ్బు అవసరం అంతే ఉంది. ఎవరి అవసరం వారిది. సో మీరు మూసుకొని నన్ను గెలక్కుండా ఉంటే మీకే మంచిది. కాదని ఎక్స్ట్రాల్ చేస్తే ఏం జరుగుతుందో నేను మీకు స్పెషల్గా ఏం చెప్పనక్కర్లేదనుకుంటా. సో బీ కేర్ఫుల్ విత్ మీ అని వార్న్ చేస్తూ చెప్పింది. నాకే వార్నింగ్ ఇస్తావా? హే, డౌటా? ఏం చూసుకునే ఇంత పొగరు నీకు? మా అత్తని చూసుకోనండి. పక్కకి తప్పుకోండి, నేను అసలే స్వీట్ నేర్చుకోవాలి. మా అత్త కొడుక్కి చాలా ఆకలిస్తుందంట అనుకుంటూ ఇక్షుని తోసుకొని మరీ అక్కడి నుంచి వచ్చేసింది. ఎంత బలుపు దీనికి! నాకే వార్నింగ్ ఇస్తుందేంటి? అయినా ఈ కొత్త కొడుకెవడు మధ్యలో? ఛీ, అది నేనే కదా అని తల కొట్టుకొని, ఎందుకైనా మంచిది, అమ్మని దీని నుంచి కాస్త దూరంగా ఉంచాలి అనుకున్నాడు మనసులో. యూట్యూబ్లో చూసుకుంటూ పాయసంతో పాటు ఓ 2-3 వంట ప్రయోగాలు అయితే చేసింది మిలి. బౌల్లో పెట్టి తీసుకువచ్చి ఇక్షుకే ఇచ్చింది. మొదట, ఏంటిది నాకిస్తున్నావు అంటుంటే, ఆకలి అన్నారు కదండి, పైగా వద్దంటుంటే నా చేత కొత్త ప్రయోగం చేయించారు కాబట్టి ముందు మీరే టేస్ట్ చేయాలి అంది. నా వల్ల కాదు, నీ ప్రయోగాలు ఇంకెవరి మీదైనా చేసుకో. ఏంటండి మీరు, నేనే చేయాలి అంటారు, నేను చేస్తే తినరు. ఏంటిది? ఇదేమైనా న్యాయమేనా? న్యాయమేనా? నిద్ర మాత్రలు మింగైనా చస్తా కానీ నీ వంట తిని మాత్రం చావను అంటుంటే వాళ్ళ సంభాషణ సరసంలా భావించి నవ్వుకుంటూ ఉంది కావేరి. పొద్దు పొద్దున్నే ఇలాంటి అపశకునపు మాటలు ఎందుకండి? ఎలుకల మందు పిల్లుల మందు ఏం కలపలేదు. ఫోన్లో వాటి స్మెల్, కలర్ అన్నీ చూసి ఏది ఎంత వేయాలో అంతే వేశాను అన్నాక అప్పుడు నమ్మకం కుదిరి చేతిలోకి తీసుకున్నాడు. నాలుక మీద కాస్తంత పెట్టుకున్నాడు. పర్లేదు అనిపించింది. మరో 2 స్పూన్లు తినేసి తన వైపే గుడ్లు అప్పగించి చూస్తూ, ఇది నిజంగా ఫస్ట్ టైం చేసినట్టు లేదు. రోజు వంట చేయాల్సి వస్తుందని నీకు రాదని అబద్ధం చెప్పావు కదా అన్నాడు. వంట రాదు కానీ కాస్తంత తెలివి ఉందండి. ఎక్కువగా తింటాను కదా, సో అలా కొన్ని గెస్ చేయగలిగాను. ఇంకొన్ని ఫోన్లో చూసి వేశాను అంటూ కావేరికి కూడా అందించింది. దీనికి తెలివితేటలు మామూలుగా లేవుగా. మొదటిసారైనా ఇంత బాగా ఎలా చేయగలిగింది? వంటొచ్చి కూడా అబద్ధం చెప్పిందా, లేక నిజంగానే తెలివి కలదా అని తీక్షణంగా తనని చూస్తూ పాయసం ముగించే పనిలో పడ్డాడు. తినురా తిను, బాగా తిను. ఏదో ఒకరోజు నిజంగానే ఎలుకల మందో పిల్లుల మందో కలిపేస్తాను. నీకున్న బలుపుకి నన్ను గెలక్కుండా ఉండవు. నాకున్న తిక్కకి నువ్వు గెలికితే నేను ఊరికే ఉండను. ఆపరేషన్ గాల్లో కలిసినా నాకు సంబంధం లేదు. నా తిక్క తీర్చుకునే తీరుతాను అనుకుంది మనసులో. మరుసటి రోజు, ఇంట్లో బోర్ కొడుతుందేమో, తనని తీసుకుని బయటికి వెళ్ళిరా నాన్న కావేరి అడుగుతుంటే, లేదమ్మా, నాకు ఇవాళ అర్జెంట్ మీటింగ్ ఉంది, ఈ బయటికి వెళ్ళడం అదంతా కుదరదు అని తప్పించుకొని వెళ్ళబోయాడు. నీ ఆఫీస్ పనంతా కొన్ని రోజులు పక్కన పెట్టరా, కొత్తగా పెళ్ళైంది కదా, పెళ్ళంతో కలిసి అలా ఎక్కడికైనా వెళ్ళిరా. పెళ్ళి ఎలాగో గ్రాండ్గా జరపనివ్వలేదు, కనీసం ఈ ముచ్చటైనా తీర్చుకో అని సర్ది చెప్పడానికి చూస్తుంటే, నాకు లేట్ అవుతోంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, బాయ్ అని మాట దాటేసి బయలుదేరబోయాడు. ఆఫీస్ ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు సార్ అని వినిపించిన పిఏ గొంతు విని, వీడు ఇప్పుడే రావాలా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఇక్షు. ఈరోజు మీటింగ్స్ ఏమీ లేవు కదా సార్, ఈ ఒక్క ఫైల్లో సంతకం చేస్తే సరిపోతుంది. ఈ చిన్న సంతకం కోసం మీరు అక్కడి దాకా రావడం ఎందుకు అని ఫైల్ తీసుకొని నేనే వచ్చేసాను అన్నాడు చేతికి ఫైల్ అందిస్తూ. కావేరి నవ్వుతూ, సమయానికి భలే వచ్చారు గురుమూర్తి గారు,
కొత్తగా పెళ్ళైంది కదా, ఆఫీస్లో మీటింగ్ ఉందేమో అనుకుని బయటికి వెళ్ళమేమో అని బాధపడుతున్నాడు వాడు పాపం. మీరు సమయానికి వచ్చి భలే మాట చెప్పారు అంది. నేనెప్పుడు బాధపడ్డాను, ఎలా బయటపడాలా అని చూస్తుంటే అని లోపలే ఇక్షు విసుక్కుంటూ ఉంటే, అదేంటి సార్ మీకు పెళ్ళయిందా, మాతో చెప్పనే లేదు అన్నాడు గట్టిగా అరుస్తూ. అంటే వాడికి ఈ పార్టీలు ఇదంతా పడదు కదా, అందుకనే సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుంటానంటే నేను కూడా సరే అన్నాను. ఈ విడొక అమాయకపు పక్షి, కొడుకు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది పిచ్చి తల్లి అని మనసులో అనుకుని, పాపం ఆ బలిదేవత ఎవరో ఒక్కసారి నా కళ్ళతో వీక్షించాలని ఉంది అనగానే ఇక్షు కోపంగా ఒక లుక్ ఇచ్చాడు. ఆశ్చర్యార్థకంగా మారింది కావేరి మొహం. అదే మేడం, కొత్త మేడం గారిని నాకు పరిచయం చేయరా అంటున్నానంతే అన్నాడు మాట మార్చేసి. ఓహో, ఇప్పుడే పిలుస్తాను. మైథిలి, అమ్మ మిలి, ఎక్కడున్నావు, ఒకసారి కిందికి రా అంటుంటే ఇక్షు మాత్రం నోరు జారిన మూర్తి వంక చూస్తూ నాలుక కోసేస్తా అని సైగలు చేస్తున్నాడు. ఈలోగా కావేరి ఇక్షును తట్టి, నాకంటే నీ పెళ్ళాన్ని నువ్వు పిలిస్తే బాగుంటుందేమోరా, నువ్వే పిలువు అంది. నువ్వే పిలుచుకో అమ్మా పట్టనట్టుగా సమాధానం ఇస్తుంటే, అంత సిగ్గేం పడగురా, ఉన్నది మేమే కదా, ఏం కాదు పిలువు అంది నవ్వుతూ. లేదమ్మా నువ్వే పిలుచుకో. రేయ్ పిలుస్తావా లేదా బెదిరించింది ఈసారి. సరే పిలుద్దామన్నట్టు అనుకునేసరికి పేరు గుర్తులేదు మిలిది. అవును, అసలు దీని పేరేంటి, ఆ రోజు వాడేదో చెప్పాడే, మర్చిపోయా, ఇప్పుడు ఎలా, ఏమని పిలవాలి అనుకుంటూ పేరు గుర్తురాక, అమ్మ నువ్వే పిలుచుకో అన్నాడు మళ్ళీ. పిలుస్తావా లేదా అంది గద్దిస్తూ. ఉఫ్, అయ్యో అవును, అమ్మ కూడా ఇందాక ఏదో పేరు పెట్టి పిలిచింది, మిలీనా లిల్లీనా అలాంటిదే ఏదో, కానీ ఏంటది, మైలిల్లీనా? ఎస్ మైలిల్లి. మైలిల్లి అయినా అదేం పేరు, మైలిల్లి మీలిల్లి వెవ్వే అని మనసులో వెటకారం వలకబోస్తూ మైలిల్లి అని పిలిచాడు గట్టిగా. కావేరి పిలుపు విని గబగబా స్నానం ముగించుకొని అప్పుడే బయటికి వచ్చిన మిలి ఇక్షు పిలుపు విని నవ్వాగక కింద పడి దొర్లుతూ ఉంది. మైథిలి కాస్త మైలిల్లి ఎలా అయ్యిందా అనుకుంటూ, అది ఇక్షు పెట్టుకున్న ముద్దు పేరు ఏమో అనుకుని నవ్వుకుంటూ ఇక్షు బుగ్గలు లాగింది కావేరి. కాసేపటికి మిలి అతి కష్టం మీద నవ్వాపుకుంటూ కిందికి దిగింది. కిందికి వచ్చిన తనని చూపిస్తూ, అదిగో తనే మీ కొత్త మేడం మైలిలి అన్నాడు. నవ్వుతూ చూసింది కావేరి. అదే పేరుతో పరిచయం చేస్తుంటే నవ్వుతూ నమస్కారం చేసి, నేను సార్ గారి పిఏని మేడం, నా పేరు గురుమూర్తి అంటూ తనని తాను పరిచయం చేసుకొని, ఇంత అందంగా ఉంది, ఈ పిల్లకేం పోయే కాలం వచ్చిందని వీణ్ణి చేసుకుంది అని కొనుక్కున్నాడు నవ్వుతూ. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే పోయే కాలం నాకు కాదు మీకొస్తుంది అని కావేరికి వినిపించకుండా చెప్తూ కళ్ళతో సాయిగ చేసి ఇక్షుని చూపించింది మిలి. పిడికిలి బిగించి మరీ ఛాన్స్ దొరికితే కుమ్మేద్దామన్నట్టు చూస్తున్నాడు ఇక్షు. అబ్బో, మనం ఎస్కేప్ అవ్వడం బెటర్ అనుకుని సైన్ చేసిన ఫైల్ పట్టుకొని బయటపడ్డాడు. ఇంకా ఉంది గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ వెంటనే చూడాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కేవలం 59 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.